వావ్ జీనీ అనేది స్వయం సహాయక సంఘాల సభ్యులు స్వయంగా తయారు చేసిన నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలకే ప్రజలకు అందించేందుకు చొరవ తీసుకుని ప్రవేశపెట్టిన ఒక గొప్ప ఈ-కామర్స్ ప్లాట్ఫామ్. చిరు వ్యాపారులు మరియు స్వతంత్ర విక్రేతల వ్యాపార అభివృద్ధికి సహాయపడే కేంద్ర ప్రభుత్వ ఓఎన్డీసీలో అనుసంధానించబడింది. దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించి చిన్న తరహా మరియు స్వతంత్ర వ్యాపారులకు సమాన అవకాశాలను కల్పించడమే కాకుండా వినియోగదారులకు అందుబాటు ధరలకే ఉత్పత్తులను మీరు కోరుకున్న చిరునామాకే అందించేందుకు ప్రారంభించబడింది. వావ్ జీనీలో మీకు కావలసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి క్రింది ప్రక్రియను అనుసరించండి. మీ మొబైల్లో వావ్ జీనీ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. వావ్ జీనీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసి అండ్ దెన్ కింద సైన్ అప్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి. ఈ పేజ్లో మీ నేమ్, మీ ఫోన్ నెంబర్ అలాగే మీ పాస్వర్డ్ని అయితే మీరు సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అయితే 6 క్యారెక్టర్స్ ఉండాలి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ @123 అని అయితే ఇస్తున్నాను. అండ్ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సైన్ అప్ అయితే చేయాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. అది ఇచ్చేసి మీరైతే కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు మీ సైన్ అప్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయినట్లు వావ్ జీనీ యాప్లో మీరు ప్రొడక్ట్స్ కొనడం అయితే స్టార్ట్ చేయొచ్చు. సో మీరు యాప్లో ప్రొడక్ట్స్ కొనేటప్పుడు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాకి సంబంధించిన ప్రొడక్ట్స్ మీరు కొనడానికి బ్రాండ్ అనే దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ అన్ని జిల్లాలు అయితే ఉంటాయండి. సో మీరు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లాని క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తిరుపతి అని క్లిక్ చేస్తున్నాను. తిరుపతి మీద క్లిక్ చేస్తే అందులో ఉన్న ప్రోడక్ట్స్ అనేది అన్నీ అయితే వస్తాయి. సో మీకు నచ్చిన ప్రోడక్ట్ని ప్రెస్ చేసి ఇక్కడ బై నౌ అని క్లిక్ చేయాలి. అండ్ దెన్ ప్రొసీడ్ టు షిప్పింగ్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు టు యాడ్ ఆర్ ఎడిట్ అడ్రస్ దగ్గర మీ అడ్రస్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అది క్లిక్ చేసి నో అడ్రస్ ఈజ్ దాని ప్లస్ సింబల్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ అడ్రస్, కంట్రీ అలాగే మీ స్టేట్ ఇలా మీ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ పిన్ కోడ్ అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తే మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఇప్పుడు కంటిన్యూ టు డెలివరీ ఇన్ఫో అనేది క్లిక్ చేయాలి. అండ్ మీ పికప్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ తిరుపతిలో అయితే ఏ యూఎల్బీస్ ఉన్నాయో అవైతే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏ యూఎల్బీలో ఉంటున్నారో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేమెంట్ కోసం చెక్అవుట్ విత్ రేజర్ పే అని ఉంటుంది, అది క్లిక్ చేసి కింద ప్లేస్ మై ఆర్డర్ అయితే మీరు క్లిక్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడ మీరు యూపీఐ మీద క్లిక్ చేసి మీ యూపీఐ ఐడి అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యూపీఐ అయితే మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే యూస్ చేస్తున్నట్లయితే ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు యూపీఐ ఐడి అయితే కనిపిస్తుంది. అది ఇక్కడ ప్లేస్ చేయాలి. మీ ఫోన్ నెంబర్ అయితే ప్లేస్ చేయకూడదు. అది ప్లేస్ చేసిన వెంటనే కింద మీకు కన్ఫర్మ్ పేమెంట్ అయితే వస్తుంది. అప్పుడు మీ పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిపోయినట్లు. సో మీరు ప్లేస్ చేసిన ఆర్డర్ని ఒకసారి చూసుకోవాలి అని అనుకుంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే ప్రోడక్ట్స్ పర్చేస్ చేసి ఉన్నారో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.